నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఏటీఎంల నుంచి రోజుకు 10,000 తీసుకునే అవకాశం. కరెంటు ఖాతా నుంచి వారానికి 1,00,000 ఉపసంహరణకు ఆర్బీఐ అనుమతి. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు పలు సంస్థల ఆసక్తి. జ్యూరిచ్లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చలు. విభజన చట్టంపై వాదనలు వినేందుకు సుప్రీం సమ్మతి. 24 పిటిషన్లు కలిపి విచారిస్తామన్న ధర్మాసనం. కోడి పందాలపై 3 రోజుల్లో 1,347 కేసులు. కృష్ణా జిల్లాలో అత్యధికంగా నమోదైనట్లు డీజీపీ వెల్లడి. పంజాబ్లో వేడెక్కిన ఎన్నికల రాజకీయం. సిద్ధు సుఖ్బీర్ మాటల యుద్ధం. మాధ్యమాల్లో సమాచార గోప్యతపై సుప్రీం తాఖీదులు. సమాధానం చెప్పాలని ట్రాయ్, ఫేస్బుక్, వాట్సాప్లకు ఆదేశం. కిర్గిస్థాన్లో ఇళ్లపై కూలిన టర్కీ కార్గో విమానం. 37 మంది మృతి.